అంతే. సరే పోనీ మీ అవసరాల కోసమో లేకపోతే ఆ డబ్బుల కోసమో ఇంకేదో ఏదైనా ఉండొచ్చు. కానీ ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అంటే ఆ మంటలతో నిప్పుతో ఉన్నటువంటి ఆ మంటల కర్రలు తీసుకొని ఒకటి తల్లవులు బాడపట్టుకున్నాడు. నాకు అర్థం కాదు అక్కడ. ఇదేం దరిద్రము? పోనీ వచ్చిందేం దాంతో? మీరు సర్పంచ్లుగా పోటీ చేసి అది కూడా కాదు కదా. మళ్ళీ పోనీ మీరు డైరెక్ట్గా ఏమైనా బరిలో ఉండి మీరు చేసినట్టు అది కాదు. ఎవరి కోసమో మనం కొట్లాడాలి కింద. ఆ విజువల్లో చూడండి, వారంతా కూడా వృద్ధులే, పెద్దగా వయసున్న యంగ్ పర్సన్స్ ఎవరు లేరు. కర్రలు పట్టుకొని దూషించుకొని ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడాలు. పాపం ఒక ఆయన ఆ తోపులాట్లో ఓ చెత్త కంప ముళ్ళ కంపై పడిపోతే ఇంకా అక్కడే తోస్తున్నారు, ఇంకా తోసి కాళ్ళతో తంతున్నారు ఆయన. ఇంకా అక్కడే ప్రాణాలు పోతే ఎవరు అడగాలి? రేపటి రోజున అదే చెప్తున్నా, సర్పంచులు గెలిచిన వారు కొంత అహంకారం పక్కన పెట్టి గెలిచినమనే అహంభావంతో కాకుండా ప్రజల చేత మనం గెలిచాం కాబట్టి ఏం చేయాలో ఆలోచించండి. ఓడిపోయిన వాళ్ళు వచ్చేసారి ఇలా మనం మళ్ళీ అధికారంలోకి రావాలి, మనం ఎలా ప్రజల మనలో పొందాలని ఆలోచించండి. ఇక మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్టర్స్ అనే మాటను పక్కన పెట్టి మీ పని మీరు చేసుకోండి. పొద్దున్న లేస్తే గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయానికి వెళ్ళేవారు పొద్దున్న లేస్తే పొలం పనికో చేను పనికి వెళ్ళండి, చాలా చక్కగా ఉంటుంది. లేదని అనుకుంటే ఈరోజు ఆ సంఘటనలో ఆ వ్యక్తి తలపగిలి ఆసుపత్రిలో ఉన్నాడు, అంతా ఓకే. ఇంకేదైనా ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయి చనిపోయి ఉంటే ఆ కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ గుంపులో వాళ్ళందరినీ కూడా 4 గోడల మధ్యలో బంధించి ఊసలు లెక్క పెట్టించే పరిస్థితి వస్తుంది. ఇక పోలీసులు కొడితే బయటికి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు కదా. ఏం పోయే కాలం ఇది? చలిమంటలు కాచుకోవడానికి వచ్చి ఆ చలిమంటల్లో నుంచే మరింతగా వేడి పుట్టించే విధంగా మా అభ్యర్థి మీ అభ్యర్థి ఈ మాటలతో లొల్లి పెట్టుకొని ఆఖరికి వస్తే పెద్ద ఎత్తున ఒక ఫైట్ జరిగి పొట్టు ఉరికించి కొట్టుకున్నారు అక్కడ. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కదా. మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళు ఎంత ఆపినా ఆగడం లేదు. వాళ్ళు కూడా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకొని, కర్రలకు నిప్పులు ఇంకా ఉన్నాయి, ఆ నిప్పులు అగ్నికలు ఇంకా ఉన్నాయి, వాటితో కొట్టుకుని ఒకరితల్లో ఒకరు పగలగొట్టుకు సిచ్యువేషన్ ఉంది అక్కడ. ఒకసారి అక్కడ ఈ సంఘటనలోనే ఒక వ్యక్తి తల పగిలిపోయింది. ఆర్టీవీతో ఆయన ఆసుపత్రి బెడ్ పై నుంచే మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మా చెన్నపట్ట మండలం వెళ్ళాము, గ్రామం వెళ్ళారు. వాళ్ళు మా చెరుకు ముట్టండి మాది. వాళ్ళు మా వాళ్ళు చేసిన పాటలు మా బామ్మడికి వచ్చింది, అది గారు బామ్మడికి ఫోన్ చేసి మాట్లాడదామని ఫోన్ చేసి వదిలిపో అక్కడ వేసిన వాళ్ళు ఓకే పార్టీ మారవాలని ట్యాంకులు వచ్చి నాకు దాడి చేసి కానీ దాడి చేయగానే మా వాళ్ళందరూ వచ్చాకనే నేను తప్పించుకుని వెళ్ళిపోయినా. వాళ్ళు రమేష్, రామ్ దాస్, అజయ్, సిడ్నీ కాంగ్రెస్ పార్టీ రమ్మని నాకు ఫోన్ చేసి నేను రానని మా చెప్తాను ఇది రమ్మని నాకు ఇబ్బంది పెట్టిస్తాను వాళ్ళు నేను రానని నేను తప్పించుకుంటా అంటే నాకు ఇట్లా పిలిచిన సరే నువ్వు రాకుండా కానీ రేపు ఎలక్షన్ కదా పిలుతావా వీళ్ళందరూ కలిసి తాగా తిన్నావు రాని పిలిపితే నేను నమ్మి నేను అనుకోతే పగారు యాటలు చేసి కాల్ చేసిన సార్ వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు. వాళ్ళు సరే గుర్తుగా చుట్టూ ఇప్పుడు వాళ్ళు అందరూ కూర్చున్నారు, నేను చూడేవాళ్ళు అందరూ మంది ఉన్నారు. అనుకోకూడదు అసలు మనోళ్ళని అనుకోకుండా వ్యవసాయం అనుకోకుండా పోతే అట్లా దాడి జరిగింది. పరీక్షలు వచ్చి పరీక్షలు వస్తే ఇక నన్ను అంతమంది అంత టండ మొత్తం జాగ్రత్తగా అంటే ఇక నేను బయటికి రాకుండా ఉన్నా. అదే పరీక్షలు వచ్చి ఇటుగా ఇంట్లో నుండి నాకు బయట తీసుకొచ్చి హాస్పిటల్ జైలు తీసుకొచ్చాను. నాకు ఒక 5 దాకా తీసాను. 5-6 దెబ్బలు తాగింది. మొత్తం గాలి పడ్డే వాళ్ళకు కుట్లు పడ్డే వాళ్ళు కుట్లు వేసి వాళ్ళందరూ కలిసి సరే అన్న తమ్ములే కదా అందరం ఇక ఇట్లా బావ అవుతాడు అట్లా తమ్ముడు అవుతాడు అట్లా బావ అవుతాడని మనలే కదా అని అడుగుతుంది. ఆగిన అంతే ఆగేసరికి ఏం చేస్తున్నారంటే అరే నువ్వు ఒక్కరి చేత నువ్వు పార్టీ కాదురా, నువ్వు పార్టీ మారమంటే మారుతలేం కదా, నువ్వు ఒక్కరే ఎట్లా తిరుగుతారా మాతో నువ్వు మాటిన వాడని కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావరా అని ఇక ఒక్కటే ఇక 10-15 రోజులు టార్చర్ పెడతాను నాకు. ఆయన నేను పోతలేదు, నా ఇష్టం లేదు, నేను రాను, నా పార్టీ నాకే ఉంటుంది, ఓడిపోయినా గెలిచిన నా పార్టీ ఉంటుంది, నీ పార్టీలో నువ్వు రమ్మంటే నువ్వు భయపెడితే నేను రాలేను అని నేను చెప్పాను. నేను చెప్పేసరికి నువ్వు ఎట్లా రావాలని ఇక అంతలో ఇక టన్నులు వచ్చారు, 1 టన్నులు వచ్చారు. 1 టన్నులు వచ్చారు ఏంటంటే ఇక వెళ్ళి చేస్తారు. చూడండి ఆఖరికి వస్తే ఏమైంది, ఆసుపత్రి బెడ్ పై ఎండిపోయి మాట్లాడరాక ఏడుస్తూ ఇప్పుడు కన్నీళ్ళు పెడితే ఏమొస్తుంది. అక్కడ చలిమంటే కాచుకునే టైంలో ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే అక్కడ వెళ్ళాడంట, చలిమంట కాచుకుంటున్నారు. సో మా పార్టీలోకి రమ్మని ఎవరు అడిగారంట. మరి ఈ పార్టీ వీలు కొన్నది కాదు, ఆ పార్టీ వాళ్ళు కొన్నది కాదు. ఈరోజు కింది స్థాయి కార్యకర్తలు వాళ్ళు పైన వాళ్ళు అంతా చక్కగానే ఉంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. పొత్తులు పెట్టుకున్నారు, అందరూ తెలిసిందే. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకొని సర్పంచ్ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు, ఏకగ్రీవంగా ఎన్నుకోబడుతున్నారు. సో ఇక్కడ మీ పార్టీ మా పార్టీ అనేది క్షేత్రస్థాయిలో మీరు కొట్టుకోవడం తప్ప పై స్థాయిలో అందరూ ఒకే రకంగా ఉంటారు. రేవంత్ రెడ్డి వెళ్ళి మోదీని కలవాల్సిందే, మోదీ రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇవ్వాల్సిందే, రేవంత్ రెడ్డి మోదీని అడగాల్సిందే, అన్ని జరుగుతూనే ఉంటాయి.
ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ కూడా ఏదో ఒక రక సందర్భంలో అధికార పార్టీని కలవాల్సిందే, వాళ్ళంతా ఓకే. కానీ కింది స్థాయిలో వారికే మీ పార్టీ మా పార్టీ అంటే వీళ్ళే కొన్నట్టుగా, వీళ్ళేదో ఆ పార్టీని స్థాపించినట్టుగా ఆయన రమ్మని అడిగారంటే నేను రాలేదన్నందుకే ఈ గొడవ జరిగిందంట. దయచేసి క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలో పరిస్థితి ఈ రకంగా ఉంది. మీరెవరైతే ఆర్టీవీని చూస్తున్నారో వి రిక్వెస్ట్ ఎవ్రీవన్, దయచేసి ఇటువంటి దాడులకు పాల్పడకండి. ఒరిగేది ఏం లేదు. రేపు సాయంత్రం 5 గంటలకల్లా ఏదో ఒక రకమైనటువంటి రిజల్ట్ వస్తుంది. మళ్ళీ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది రేపటితో చివరి విడతా. ఇక దాంతో క్లోజ్. మీ దగ్గరికి మళ్ళీ వచ్చేవాడు ఉండరు, మిమ్మల్ని అడిగేవారు ఉండరు, మీ గురించి పెద్దగా పట్టించుకునేవాడే ఉండడు. మీకు సంబంధించినటువంటి అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి ఎలా జరగాలంటే రకంగా ఆలోచించండి. కానీ మీ అభ్యర్థి మా పార్టీ మీ పార్టీ ఇవన్నీ పంచాయతీలు పెట్టుకొని ఏమిట్లకి ఏం కాకమునిపే ఈ రకమైన గొడవలతోని తలలు బగలగొట్టుకోవడాలు, ప్రాణాలు తీయడం కోసం ప్రయత్నం చేయడాలు, ఆయుధాలతో కర్రలతో దాడి చేసుకొని దెబ్బలు పడడాలు ఇవన్నీ ఇబ్బందికర విషయాలు. సో అటువంటి దుశ్చర్యలకు ఎవరు కూడా పాల్పడకూడదు. సో ఈ సంఘటన వరంగల్ జిల్లా చెరువు కొమ్ము తండాలో జరిగింది. ఒక తండా మహా అయితే నాకు తెలిసి ఒక 500 నుంచి 1000 ఓట్లు ఉంటాయేమో. ఆ తండాలో ఇంత పంచాయతీలు, ఇంత తగాదాలా? సో దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్లో మిమ్మల్ని కొంత కలవరపాటు గురి చేసే అంశాలున్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. ఎస్, మా ప్రతినిధి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ అంశం పైన వెంకటరత్నం ఫోన్ లైన్లో ఉన్నారు. వెంకటరత్నం, ఈ సంఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? చెరువు కొమ్ము తండాలో అంటే ఆల్రెడీ ఎన్నికలు జరిగిపోయాయా, రేపు జరగాల్సి ఉందా? అక్కడ వివాదానికి గల కారణం ఏంటి, ఏం చెప్తున్నారు? మనోజ్, ఇప్పటి వరకు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కొంత చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి సంఘటన మాత్రం హద్దులు మీరినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో కూడా అధికార పార్టీ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మధ్య అక్కడ చలిమంట కాచుకుంటున్నటువంటి సమయంలో అటుగా వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మాట జారడమా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొట్టడమా అన్నది విషయం పూర్తిగా క్లారిటీకి రాలేదు. కానీ ఒకరి నుంచి మించి ఒకరు, ఇది 3వ విడత ఎన్నికల సందడి జరిగినటువంటి నిన్నటితోటి 3వ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆ ప్రచారం ముగిసిన తర్వాత ఎవరి ప్రణాళికలు వాళ్ళు ఉన్నారు. రాత్రికి రాత్రి కూడా ఓట్లు మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరికి నచ్చినటువంటి వాళ్ళను తమకు ఓటు వేయడానికి కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నటువంటి క్రమంలో చలిమంట కాచుకుంటున్నటువంటి సమయంలో కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చలిమంట కాచుకుంటున్నారు. మిగిలినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరి ప్రచారంలో కూడా రాత్రిపూట కూడా ఇక్కడ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నటువంటి సందర్భం. అయితే ఈ సందర్భంలో ఇక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళ మధ్య ఒకరికొకరికి మాట పెరగడంతో అసలు అధికారంలో మీరుంటారా మేముంటారా, రేపు తెల్లారితే చూద్దాము ఏం జరుగుతుందో, మీ ప్రతాపం మా ప్రతాపం చూద్దాము, రేపటి నుండి ఉంటుంది అసలు కథ అనేది ఒకరినొకరు రెచ్చగొట్టడంతో అసలు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి దారితీసింది. అక్కడ ఉన్నటువంటి కోపదుక్తులైనటువంటి కొంతమంది మాట పెరగడంతో ఆ చలిమంట కాచుకుంటున్నటువంటి కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేసుకుని విపరీతమైనటువంటి గాయాల పాలైనటువంటి పరిస్థితి. ఇట్లాంటి వాతావరణం కూడా ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో జరగలేదు. కానీ ఇక్కడ ఒక్కొక్క దగ్గర రోజు రోజుకు మొదటి విడతకి, 2వ విడతకి, 3వ విడతకి ఒకరి మధ్య ఒకరి పోటాపోటీ పెరుగుతున్న